జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అక్క, నేను ఇప్పుడే పెద్ద దగ్గరకు వచ్చాను. ఆ 10 లక్షలు నేను తప్పకుండా అడిగి తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, పాపకేం కాదు. ఏంటిది? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? నీ కారణాలు చెప్పాలా? నేను అర్జెంటుగా పెద్దయ్య గారిని కలవాలి. ఇప్పుడు కుదరదు. ఇప్పుడే కలవాలి. హే, పంపించను. నువ్వు పంపించేదేంటి? నేను ఆయన పిఏని. ఎప్పుడు ఆయన పక్కనుండే రైట్స్ నాకుంటాయి. ఆయన కాన్ఫరెన్స్లో ఉన్నారు. నేను అర్జెంటుగా కలవాలని చెప్తున్నాను. అడ్లే ఏ మాట అంటే లెక్కలేదా? పనుందంటే వినేది లేదా? దారిలో పోయే వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, ఏంట్రా బాగుతున్నావు? వాడు చెప్తున్నాడుగా, నా తమ్ముడు కాన్ఫరెన్స్లో ఉన్నాడు, ఎవరిని రావద్దన్నాడు. కావాలంటే మీ చిన్నయ్యని అడుగు. అవును రాజు, లోపలికి ఎవరిని పంపించొద్దని, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ప్లీజ్ దీపక్ బాబు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను వెంటనే పెద్దయ్యని కలవాలి. నీకోసం ఆయన కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకొని మాట్లాడాలా? మాట్లాడతారు. నేను వచ్చిన పని చెప్తే ఆయన మాట్లాడతారు. అయినా సరే, ఆయన చెప్పిన మాట నేను జవదాటను. ఎవ్వరిని లోపలికి అలౌ చేయను. తప్పుకో. నన్నే నడతావరా? ఎంత ధైర్యం నీకు? దీపక్, ఏంటిది? దూరంగా వెళ్ళండి. చూసావా మావయ్య, కుక్కలు కూడా పెత్తనం ఇస్తున్నాడు పెద్ద మావయ్య. ఏయ్, ఎవరు కుక్క? మర్యాదగా మాట్లాడు. మందరం, ఏంటి పనిదానివి? పనిదానిలా ఉండు. నువ్వు చేసే బోడి పనికి ఎంత జీతం ఇచ్చినా సరిపోవడం లేదా? పైనుండి ఆ వంక ఈ వంక పెట్టుకుని డబ్బులాగాలని చూస్తున్నావా? నీ బేదరుపులు ఇక్కడ ఎవ్వరూ వినరు. సిగ్గు సెర ఉండాలి. ఇంతకన్నా బయట ముష్టెత్తుకుని బతకడం నయ్యం. పో అవతలికి. వీడెందుకొచ్చాడో, ఏ పని మీద వచ్చాడో? ఇంకెందుకొస్తాడు? నా తమ్ముణ్ణి దోచుకు తినడానికే వచ్చాడు. ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడే స్కానింగ్ రిపోర్ట్ చూశాను. బ్రెయిన్లో ఓ చోట బ్లడ్ క్లాట్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతోంది. వెంటనే సర్జరీ చేయకపోతే పాపని బ్రతికించడం కష్టం. సర్జరీకి 10 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు వెంటనే కట్టేస్తే పాపకు ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తాం. పెద్దయ్య గారిని అడిగి డబ్బులు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆయనేమో మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడెలా? ఇప్పుడు ఎవరిని అడిగి ఆ 10 లక్షలు సర్దుబాటు చేయాలి? భగవంతుడా, నా ఐషుకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వే ఏదైనా మార్గం చూపించాలి. రాజు, రాజు, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కా? అవును. ఎందుకు అమ్మాయి గారు? మీకు ఒంట్లో బాగాలేదా? నేను బానే ఉన్నాను రాజు. మరి హాస్పిటల్కి ఎందుకు? ఐషుకి ఆపరేషన్ చేయించాలి కదా, అందుకు. ఐషుకి ఆపరేషన్ అని మీకెలా తెలుసు? నువ్వు ఇందాక ఇంట్లోకి వస్తూ ఫోన్లో పాప ఆపరేషన్ గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. నువ్వు డబ్బుల కోసం వచ్చావని, ఆ దీపక్ నేను నాన్న దగ్గరికి పంపించకపోవడాన్ని అన్నీ నేను చూశాను. అందుకే నా దగ్గరున్న నగలన్నీ తీసుకొచ్చాను. వీటిని తాకట్టు పెట్టి ముందు పాప ఆపరేషన్ చేద్దాం పదా. ఏంటి రాజా ఆలోచిస్తున్నావు? పదా. వద్దమ్మాయి గారు, నేనే ఏదో రకంగా అరేంజ్ చేసుకుంటాను. నగలేం వద్దు. మీరు నగలు తెచ్చారని ఇంట్లో తెలిస్తే బాగోదు. ముందు లోపలికి వెళ్ళండి అమ్మాయి గారు. రాజు, నువ్వు ఎంత అర్జెంట్ కాకపోతే డబ్బుల కోసం ఇక్కడి దాకా వచ్చుంటావు. నువ్వు డబ్బులు తెస్తావని హాస్పిటల్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే పాప ఆపరేషన్ జరుగుతుందా? ముందు పద, అవతల పరిస్థితి ఎలా ఉందో ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.